పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరియుండ శిశువును కనుగొనిరి. వారు శిశువుని గురించి విన్న విషయములెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనసున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. లూకా 2వ అధ్యాయం 16వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ఈ వాక్యంలో గొర్రెల కాపరుల తక్షణ విధేయత మనకు కనిపిస్తుంది. వారు ఆలస్యం చేయలేదు. విన్న వెంటనే వెళ్ళి వాక్యం సత్యమని చూశారు. దేవుని కార్యములు దాచిపెట్టబడవు. చూసిన వారు చెప్పక మానరు. వారి సాక్ష్యం విన్నవారిలో ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే దేవుడు సాధారణ మనుషుల ద్వారానే తన మహిమను వెల్లడించుకున్నాడు. కానీ మరియమ్మ భిన్నంగా స్పందించింది. ఆమె ఆ విషయములన్నిటినీ తన హృదయంలో దాచుకొని మౌనముగా ధ్యానం చేసింది. దేవుని కార్యములను కేవలం మాట్లాడుట మాత్రమే కాదు, హృదయంలో నిలుపుకొని మననము చేయుట కూడా విశ్వాస జీవితం అని ఈ వాక్యం మనకు నేర్పుతుంది. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, నిన్ను స్తుతించుచున్నాను. గత సంవత్సరం నిండా నీవు నన్ను కాపాడినందులకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. గొర్రెల కాపరుల వలె నీ స్వర్గానికి వెంటనే విధేయములుగా ఉండే హృదయమును మాకు దయచేయుము తండ్రి. మరియమ్మ వలె నీ మాటలను మా మనసులో పదిలపరచుకొని ఈ కొత్త సంవత్సరం అంతయు ధ్యానము చేయనట్లు మమ్మును నడిపించండి యేసయ్యా. ఈ నూతన సంవత్సరంలో మా అడుగులను నీ చిత్త ప్రకారం స్థిరపరచి మా జీవితముల ద్వారా నీ మహిమ ప్రత్యక్షమగునుగాక. ఆమేన్. God bless you.